గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ అంటే దీన్నే మనం టాప్ లోడ్ అని కూడా అంటామండి. టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ అని, ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ అని పిలుస్తూ ఉంటాం. దీంట్లో ఏంటంటే ఈ లిల్లీపుట్టు సెమీ ఆటోమేటిక్ కన్నా అప్గ్రేడ్ వర్షన్ అనమాట ఇది మొత్తం కూడా పీసీబీ మీద మనకి వర్క్ జరుగుద్దండి. దీంట్లో ఇక్కడి నుంచి ప్రతి వీడియో కూడా మీకు చాలా ఇంపార్టెంట్. మీరు చాలా జాగ్రత్తగా ప్రతిదాన్ని కూడా మీరు బుక్లో నోట్ చేసుకోవాలండి. ఈ డే 3లో ఫుల్లీ ఆటోమేటిక్ చాప్టర్ 1 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఈ వీడియోలో మనం అసలు ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలండి. ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్లో జరిగే ప్రక్రియ ఏంటంటే మనం వాటర్ తీసుకోవడం దగ్గర నుంచి వాటర్ డ్రైన్ అవడం అంటే వదిలేయడం, వాష్, రైన్స్, స్పిన్, సోకు ఇవన్నీ కూడా ఆటోమేటిక్ వర్షన్లో జరుగుతాయి అన్నమాట. అదంతా పీసీబీ ద్వారా మనకి పీసీబీ ఒక బోర్డు అంటే ఆ బోర్డు ద్వారానే మొత్తం ఫంక్షన్స్ అన్నీ జరుగుతాయండి. ఈ ఫంక్షన్లు జరగడానికి అసలు ఏమేం పార్ట్లు కావాలి, దీంట్లో సప్లైలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ ఈ టాప్ లోడ్లో మనం నేర్చుకోబోయేది నాన్ ఇన్వర్టర్ అండి. నాన్ ఇన్వర్టర్ అంటే మనకి ఏసీ 220 వోల్ట్ సప్లై మీద లోపల పనిచేస్తాయి అన్నమాట. అన్ని పార్ట్లు కూడా 220 వోల్ట్ సప్లై మీద పనిచేస్తాయి. పీసీబీ బోర్డు తప్ప మిగతావన్నీ కూడా ఏసీ సప్లై అంటే ఏసీ ఆల్టర్నేటివ్ కరెంటు మనం ఇంట్లో వాడే 220 వోల్ట్ 230 వోల్ట్ సప్లై మీద పనిచేస్తుంది అనమాట. దీంట్లో ఫస్ట్ మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది అసలు ఈ వాషింగ్ మెషిన్లో ఏమేమి పార్ట్లు ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకుంటే మీరు కస్టమర్ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా రిపేర్ చేయగలుగుతారు. ముందు అసలు పార్ట్లు తెలుసుకునే ముందు మనం ముందు ఏం తెలుసుకోవాలంటే 10 రకాలు 20 రకాలు మన టోటల్ ఒక 18 రకాల వాషింగ్ మెషిన్లు ఉన్నాయి. ఏ వాషింగ్ మెషిన్ అయినా సరే ఇదే ప్రక్రియ జరుగుద్దండి. దేంట్లోనైనా సరే ఉతకడం, గొంగడం, పిండడం అంటే వాష్, రైన్స్, స్పిన్ ఈ మూడే జరుగుతాయండి. మీరు మీలో ఉన్న భయాన్ని పక్కన పెట్టి 10 రకాల మెషిన్లు నేర్చుకోగలమా నేర్చుకోలేమా అనేది పక్కన పెడితే ఏ వాషింగ్ మెషిన్ అయినా ఒకటేనండి. మనకి ఏ వాషింగ్ మెషిన్లో అయినా జరిగేది వాష్, రైన్స్, స్పిన్నే జరుగుతాయి. మనలో 100 రకాల మనుషులు ఉంటారు. అందరూ ప్రతి ఒక్క మనిషి కూడా ఉదయం లెగాలి, బ్రష్ చేస్తాడు, స్నానం చేస్తాడు, తింటాడు, పడుకుంటాడు. వాళ్ళు రకరకాల పేర్లు ఉంటాయి. సురేష్, కామేష్, ప్రతాప్ ఇలా 100 రకాల పేర్లు. అయితే వీళ్ళు రోజువారీ దినచర్య ఏంటండి? ఉదయం లేచాక వీళ్ళు ఈ పని చేయకుండా వేరే పని చేస్తారా? చేయరు కదా. కంపల్సరీ లేస్తారు, బ్రష్ చేస్తారు, స్నానం చేస్తారు, భోజనం చేస్తారు, పడుకుంటారు. ఈ మధ్యలో ఏదో వర్క్ చేస్తారు, ఏదో పని. అలాగే మనం 10 రకాల వాషింగ్, నేను ఓల్పూల్ చేయను, నాకు ఓల్పూల్ భయం, లేకపోతే నేను వీడియోకాన్ చేస్తా, ఎల్జీ చేస్తా, శాంసంగ్ చేస్తా, ఇలా మీలో ఉన్న భయం తప్ప ఏముండదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ వాషింగ్ మెషిన్ అయినా ఒకటే, జస్ట్ మార్పు చేర్పులు. అంటే ఒక మనిషి లేట్గా లేగడం, లేకపోతే ముందు లేగడం, లేట్గా బ్రష్ చేయడం, లేకపోతే ఒక మనిషి ఇంకో పని ఏదో ఆయనకు వచ్చిన పని చేయడం, ఇలా చేస్తూ ఉంటాడు. అలాగే ఏంటంటే దీంట్లో ఉన్న సర్క్యూట్లు మార్పు, ఇన్లెట్ వాల్స్, డ్రైన్ వాల్స్, డ్రైన్ మోటరు, లేకపోతే మెయిన్ మోటరు, ఇలా మార్పులు ఉంటాయే తప్ప ప్రోగ్రామ్ అయితే ఒకటేనండి. ఉతకడం, గొంగడం, పెండడం. ఇది ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క సర్వీస్ ఇంజనీర్ కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఇవన్నీ తెలిసిన వాళ్ళకి ఇబ్బంది లేదు, తెలియని వాళ్ళకి మాత్రం ఇది బాగా ముందు అసలు ఇది నేర్చుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అన్నిటిలో ఒకటే ప్రోగ్రామ్ ఉంటుందండి. మనం జస్ట్ కొద్ది మార్పులు ఉంటాయి, మోడల్స్ ఉంటాయి, డిజైన్లు ఉంటాయి. ఆ జరిగే ప్రోగ్రామ్ టైమింగ్ మారద్దే తప్ప ప్రతిదీ బట్టలు ఉతకడానికి, గొంగడానికి, పెండడానికే డిజైన్ చేయబడి ఉంటాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఇక ఇప్పటి నుంచి ఈ వాషింగ్ మెషిన్లో
అసలు ఏమేమి పార్ట్లు ఉంటాయి అనేది మనం తెలుసుకుందామండి. ఫస్ట్ వాషింగ్ మెషిన్లో మనకి ఇన్లెట్ వాల్ అండి. ఇన్లెట్ వాల్ ఈ ఇన్లెట్ వాల్ అనేది మనకి ఏం వర్క్ చేస్తుందంటే వాటర్ని లోపలికి తీసుకుంటుంది. ఇన్లెట్ వాల్ అనేది వాటర్ని లోపలికి తీసుకుంటుంది, ఇన్లెట్ వాల్ అనేది. తర్వాత నెక్స్ట్ మనకు ఉండేది ప్రెజర్ సెన్సార్ అండి. ప్రెజర్ సెన్సార్, ఈ ప్రెజర్ సెన్సార్ అనేది మనకు ఏం చేస్తుందంటే అన్ని వస్తువులకి అనుసంధానం ఉంటుందండి. ఇది అన్ని వస్తువులకి అనుసంధానంగా ఉంటుంది అన్నమాట ఈ ప్రెజర్ సెన్సార్ అనేది. అంటే పీసీబీ బోర్డుతో అనుసంధానం అయ్యి ప్రతిదానికి కూడా మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో ఈ ప్రెజర్ సెన్సార్ వాషింగ్ మెషిన్లో అలా పనిచేస్తుంది అన్నమాట. మన బ్రెయిన్ ఎలా అయితే అన్నిటికీ అక్కడికి వెళ్ళానో లేకపోతే ఇటు మన చేతికి తలకి అన్నిటికీ కాళ్ళకి అన్నిటికీ సిగ్నల్ మన బ్రెయిన్ నుంచే అన్నిటికీ కూడా ఆదేశాలు వెళ్తాయి. సేమ్ ప్రెజర్ సెన్సార్ కూడా పీసీబీకి అనుసంధానం అయి ఉంటుందండి. పీసీబీ బోర్డుకి అనుసంధానం అయి ఉంటుంది. ఈ ప్రెజర్ సెన్సార్ ద్వారా పీసీబీ బోర్డుకి అనుసంధాన ప్రక్రియలో ఏమవుతుందంటే మీకు ఇందులో ఏ వస్తువు పనిచేయాలన్నా ముందు ప్రెజర్ సెన్సార్ ఉండాలి. ఇది లేదంటే పీసీబీ బోర్డు నుంచి మీకు ఏ వరకు కూడా ఏది జరగాలన్నా మీకు ఈ ప్రెజర్ సెన్సార్ ఉండాలండి. పీసీబీ బోర్డుకి ఆదేశాలు అంటే ఈ సెన్సార్ ద్వారానే బోర్డులో ఒక మెయిన్ ప్రాసెసర్ అనేది ఒకటి ఉంటుంది, చిప్పు. ఆ ప్రాసెసర్ ద్వారా దేనికైనా సప్లైలు వెళ్ళడానికి ఇది ప్రధానం అండి. పీసీబీ బోర్డుకి అనుసంధానం అయి ఉంటుంది కాబట్టి ఈ ప్రెజర్ సెన్సారే మనకు అన్నిటికీ ఈ సిగ్నల్ వెళ్ళాలంటే ఇది ప్రాసెసర్కి అనుసంధానం అయి ఉంటుంది కాబట్టి మెయిన్ దీని మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. మనకి ఎక్కువ డిఫెక్ట్లు ఎక్కడొచ్చినా మెయిన్ పాత్ర పోషించేది ఈ ప్రెజర్ సెన్సార్ అన్నమాట. తర్వాత మనకి మూడోది డ్రైన్, అంటే మనకి డ్రైన్ వాటర్ అన్నమాట. డ్రైన్ వాటర్, ఈ డ్రైన్ వాటర్ అనేది ఏంటంటే వాటర్ని బయటికి డ్రైన్ చేయడానికి ఈ డ్రైన్ వాటర్ అనేది ఉపయోగిస్తారు. మామూలుగా మనం సెమీ ఆటోమేటిక్లో అయితే డ్రైన్ అవ్వాలంటే డ్రైన్ వాల్ని ఇలా ఒక తాడు పట్టుకుని లాగితే మన థ్రెడ్తో వాటర్ వచ్చేది. ఇప్పుడు ఇందులో ఏంటంటే పవర్ మీద ఒక చిన్న మోటార్ ద్వారా ఆ డ్రైన్ వాల్ని ఆ థ్రెడ్ బదులు ఇక్కడ స్ప్రింగ్ ఉంటుంది, దానికి ఒక మన ఆ డ్రైన్ వాల్ లాగడానికి ఒక పిన్ టైపు ఒక లాక్ లాంటిది వచ్చింది అనమాట. ఆ డ్రైన్ మోటార్ని ఇది పవర్ ద్వారా మనకి పీసీబీ బోర్డు నుంచి వచ్చే ఆదేశానుసారం ఇది ఆ టయానికి అంటే వాష్ అయిపోగానే డ్రైన్ అవ్వడం వాటర్, అప్పుడు డ్రైన్ మోటార్ సప్లై అవుతుంది. అట్లాగే డ్రైన్స్ అవ్వగానే కూడా డ్రైన్ మోటార్ సప్లై అవుతుంది. స్పిన్ అవ్వాలంటే నీళ్ళు వదిలేయాలి కాబట్టి పెండాలంటే నీళ్ళు వదిలేసి ఆ తర్వాత పిండుద్ది అనమాట. అలా పీసీబీ బోర్డు ద్వారా ఈ ఫంక్షన్స్ అనేవి జరుగుతాయి. మనకి ముందు నీళ్లు తీసుకోవడం, నీళ్లు వదిలేయడం ఈ వాషింగ్ మెషిన్లో ఉండే మొట్టమొదటి పని అండి. నీళ్లు తీసుకుంటుంది, తర్వాత వాష్ అవుద్ది అంటే ఉతుకుద్ది. నీళ్లు వదిలేస్తుంది అంటే మురికి నీళ్లు, ఆ బట్టలో ఉన్న మురికంతా బయటకు వదిలేసి నెక్స్ట్ మళ్ళీ నీళ్లు తీసుకోవడం, డ్రైన్స్ అంటే పొందడం, మళ్ళీ డ్రైన్ వాటర్ వదిలేయడం, గుంజి నీళ్లు, మళ్ళీ వాటర్ తీసుకుని నీట్గా ఒకసారి బాగా గుంజేసి బయటికి డ్రైన్ అయిపోవడం. ఇది దీంట్లో మొత్తం జరిగే ప్రోగ్రామ్ అండి. ఏ వాషింగ్ మెషిన్ అయినా కొద్ది మార్పులతో సేమ్ ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఉన్న చెప్పుకున్న ఇన్లెట్ డ్రైన్ ఈ రెండు కూడా తీసుకోవడం వదిలేయడం అండి. మనం ఎగ్జాంపుల్ కింద మనం రోజు ఆహారం తీసుకుంటాం, వదిలేసేస్తాం బయటికి. సేమ్ అదే పద్ధతిలో మనకి ఇది కూడా నీళ్లు తీసేసుకుని ఆ పని అంటే లోపల మనకి జీర్ణం అయిపోద్ది. ఇదేమో
ఆ మొత్తం దాంట్లో ఉన్న మురికినంతా శుభ్రంగా ఉతికేసి గుంజేస్తాం, తర్వాత పిండేయడం, ఇది ఈ ప్రక్రియ జరుగుద్దండి. అందుకని మనకి ఇక్కడ ఇన్లెట్ వాల్, ప్రెజర్ సెన్సార్, డ్రైన్ మోటార్, ఈ మూడు కూడా చాలా, అంటే ప్రతి వాషింగ్ మెషిన్లో కంపల్సరీ ఈ మూడింటికి కూడా ప్రధాన పాత్ర ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఉండేది ఏంటంటే మనకి పవర్తో సంబంధం ఉన్నాయని చెప్తున్నానండి. మనకి నెక్స్ట్ దీంట్లో ఉండేది మెయిన్ మోటార్ అండి. ఈ మెయిన్ మోటార్ కంప్లీట్, అంటే మీకు వాష్, రెయిన్స్, స్పిన్ అన్నిటికీ ఇదే మోటార్ అనమాట. ఇంకా మన సెమీలో లాగా 2 మోటార్లు ఉండవు, ఒకే మోటార్ ద్వారా అన్ని ఫంక్షన్స్ జరుగుతాయి అన్నమాట. తర్వాత మనకు ఉండేది ఏంటంటే ఇటు తర్వాత మనకి మనం దాంట్లో గేర్ బాక్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ మెకానిజం అని ఉంటుందండి. మెకానిజం, దీన్ని మెకానిజం అని ఉంటుంది. ఈ మెకానిజమే గేర్ బాక్స్ అనమాట. మనం దీన్ని మామూలుగా సెమీ ఆటోమేటిక్లో గేర్ బాక్స్ అని అంటాం. దీంట్లో ఏంటంటే మెకానిజం అని కూడా అంటాం. మెకానిజం మనం మామూలుగా సెమీ ఆటోమేటిక్లో గేర్ బాక్స్ అంటాం, దీంట్లో మెకానిజం అంటాం. ఈ మెకానిజం మనకి ఏంటంటే ప్రతిదీ కూడా మనకి జరిగే వర్క్, మనకు జరిగే వర్క్ ఏం చేస్తుందంటే మొత్తం వాష్ తిరిగేటప్పుడు, మనకి రైన్స్ అయ్యేటప్పుడు, స్పిన్ అయ్యేటప్పుడు ఈ మెకానిజం దాంట్లో గేర్లు ఉంటాయి. ఆ గేర్ల ద్వారా మనకి ఆ మెకానిజం వర్క్ చేసి మనకు వాష్ అవ్వడం, రైన్స్ అవ్వడం, స్పిన్ అవ్వడం అదంతా జరుగుద్దండి. ఈ మెకానిజం మెయిన్ కీలక పాత్ర వహిస్తుంది. ఆ తర్వాత మనకి నెక్స్ట్ మనకు ఉండేది ఏంటంటే వీటన్నిటిని నడపడానికి పీసీబీ బోర్డు ఉంటుంది. పీసీబీ బోర్డు ఉంటుంది. వీటన్నిటిని రన్ చేయడానికి పీసీబీ బోర్డు అనేది ఉంటుందండి. ఇక్కడ వరకు మనం మెయిన్ ఇందులో ఉన్న ఇంపార్టెంట్ విషయాలండి ఈ 6 అనేవి. మిగతావన్నీ మనం డే 4లో చెప్పుకుంటాం. అప్పుడు ఈ డే 4 వరకు మనం వీటి గురించి విపులంగా తెలుసుకుంటాం అనమాట. మనకి ఇందులో చూడండి, ఇన్లెట్ వాల్ అంటే వాటర్ తీసుకునేది, డ్రైన్ మోటార్ అంటే డ్రైన్ వాల్వ్ని ఓపెన్ చేసింది, డ్రైన్ వాల్వ్ని. తర్వాత మెయిన్ మోటార్ వాష్ అవ్వడానికి, రైన్స్కి, స్పిన్కి ఈ మోటార్ వర్క్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ మెకానిజం, అంటే దీని మెకానిజం అని కొంతమంది, గేర్ బాక్స్ అని కొంతమంది, క్లచ్ అని కొంతమంది రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు, కానీ యాక్చువల్గా ఇది మెకానిజం అనమాట. తర్వాత నెక్స్ట్ పీసీబీ బోర్డు. ఈ పీసీబీ బోర్డు ద్వారా మనకి అనేది టోటల్ వర్క్ అంతా జరుగుద్ది అనమాట. ఈ పీసీబీ బోర్డు నుంచి వీటన్నిటికీ కూడా సప్లైలు అనుసంధానం అయ్యి మనకు మొత్తం ప్రక్రియ అంతా ఉతకడం, వండడం, బెండడం అనే ప్రక్రియ జరుగుద్ది. ఇక వీటినన్నిటినీ కూడా మనకి మెయిన్స్ కార్డు, మీకు తెలిసిందే కదా, ఇవన్నీ వర్క్ చేయడానికి మెయిన్స్ కార్డు కావాలి. ఇది మెయిన్స్ కార్డు. మెయిన్స్ కార్డు అనమాట. ఇది మనం ఇవి తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట. ఇలా ప్రతి ఒక్కదాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం తదుపరి వీడియోలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.